నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒక పూజ చేయాలనుకున్నా, ఏదైనా శుభ కార్యక్రమం అయితే ముందుగా ఇంట్లో కులదేవతను పూజించండి అని మాట ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కులదేవతను పూజిస్తే మనకి అన్నీ కలిసొస్తాయని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామందికి కులదేవత ఎవరు అనేది తెలీదు, కొంతమందికి తెలుసు. అంటే ఇప్పుడు మనకి మన ఇంటి కులదేవత ఎవరు అని మనం తెలుసుకోగలుగుతామా? ఖచ్చితంగా ఇది 2 రకాలుగా చెప్పొచ్చు మనం. ఒకటి ప్రాంతీయ ఆచారం, హ్మ్. 2 ఇంటి ఆచారం. ఈ 2 ఆచారాలతోనే వెదజల్లుతూ ఉంటుంది మన సాంప్రదాయం. అంటే ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉండేటువంటి గురువులు, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు, వారి యొక్క కమిటీలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఆచారం ఒకటుంటుంది. రెండోది వారి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆచారం. హ్మ్. కులాచారం కాదది, మతాచారం కాదది. అది ఇంటి ఆచారం. ఇంటి ఆచారం వారి ఇంటి పేరు వాళ్ళు, వారి పెద్దవారు 7 తరాల వాళ్ళు ఏది చేశారో అది చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. హ్మ్. ఇప్పుడు పెళ్ళిళ్ళలో వచ్చేటప్పటికి ఒక్కో దగ్గర అగ్నిహోత్రం చేస్తారు. ఒక్కొక్క దగ్గర అగ్నిహోత్రం చేయరు. హ్మ్. అలా జంధ్యం ఒక దగ్గర వేసుకుంటారు. ఒక్కో దగ్గర ఒక దగ్గర జంధ్యం వేరు. వేసుకోరు. హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు, ఎన్నో రకాలైన పద్ధతులు, ఎన్నో రకాలైన విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రాంతాన్ని బట్టి, ఆ ఇంటి ఒక పేరుని బట్టి వారికి ఒక మారుతూ ఉంటుందన్నమాట ఆచారం. హ్మ్. ఒక్కొక్క దగ్గర కాలం చేసిన తర్వాత 9 రోజులకి కార్యం చేస్తారు. ఓకే. 11 రోజులు చేస్తారు. 17 రోజులు చేస్తారు. 21 రోజులు చేస్తారు. 3 రోజులు చేస్తారు. ఇలాగా వారి ఇంటి ఆచార ప్రకారంగా వస్తుండిద్ది. హ్మ్. కాబట్టి దాని గురించి వారి యొక్క పద్ధతి ఎలా ఉంది, సిద్ధాంతం ఎలా ఉంది, వారికి మూల గురువులు ఉంటారు. హ్మ్. వారు ఒక పట్టిక లిఖించి ఉంటారు. కొన్ని ఇళ్లలో కూడా ఉంటది. నేనున్నా లేకపోయినా ఇది పాటించాలి మనము అని ఉంటదనమాట. అది ఒప్పందం. హ్మ్. అది వారు కొలుచుకునేటువంటి అమ్మవారికి, స్వామివారికి కొలుచుకునే ఒప్పందంలో ఏర్పడి ఉంటుందది. అది సేవా ధర్మం అంటారు. మన భాషలో సేవాధర్మాలు అంటారన్నమాట అది. ఆ ఒప్పందం పూర్తిగా చేసుకునేటువంటి బాధ్యత. అది నమ్మకమైనటువంటి మాట ఇచ్చినటువంటి బాధ్యత. హ్మ్. అది మర్చిపోయారు. తరాల వాటికి, కింద తరాల వారికి చెప్పకుండా ఉంటారు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కొన్ని స్వాముల వారికి, అమ్మవారికి ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసన చేసుకొని ఆ స్వామివారిని, అమ్మవారిని మనకి ఆవాహన చేసుకుంటూ ఉంటారు. సేవ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒకరు ఒప్పుకుంటూ ఉంటారు. నేను జీవితకాలం నా తనంతరము, నా తర్వాత తరాలు కూడా ఇది కంటిన్యూషన్ చేస్తూ ఉంటాయి మీకు అని చెప్పేసని కొంతమంది ఒప్పందాలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి. అక్కడ గొల్లవారు పొద్దున్నే ఓపెన్ చేయాలని ఉంటుంది. మొదటి దర్శనం వాళ్ళకేనా అంటూ ఉంటారు గదా! ఓపెన్ చేయాలని ఉంటుంది. గోశాలలు నడిపేవారు కొంతమందికి వాళ్ళ వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. ల్యాండ్స్ ఇచ్చిన వారికి సగ భాగం అని చెప్పేసని హ్మ్. తరతరాల పాటుగా వచ్చేటువంటి ఆచారం అంటారు దాన్ని. ఈ ఆచార పద్ధతులు కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే తీసుకోలేకుండా ఎవరైనా ఇళ్లల్లో మర్చిపోయి ఉండేసి, ఇక చిన్న చిన్న ఫ్యామిలీ అయిపోయాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కడో ఉంటారు. కాలం చేసేప్పుడు వీరు కనిపిస్తారు, కనిపియరు, చెప్పలేకపోవచ్చు, చెప్పవచ్చు. అంటే ఓకే. ఒక్కొక్క దగ్గర ఏంటంటే మర్చిపోతుంటారు. హ్మ్. అబ్బా! వాళ్ళు చేశారు, ఇంకా ఎవరు చేస్తారులే అని చెప్పేసని వీరి సారాంశం ఇక ఆర్థిక సమస్యలుంటాయి. ఎన్నో రకాల ఇబ్బందులు కొట్టుమిట్టాడేటువంటి జీవితాలు. అలాంటి జీవితాలకి మర్చిపోతుంటారు కొన్ని కొన్నిను. హ్మ్. కాకపోతే ఆ దేవతలకి, దేవుళ్ళకి ఇచ్చేటువంటి ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ మాట అనేది ఉంటుంది. ఆ వంశానికి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్వర్తించేటువంటి పద్ధతి అయితే ఉంటుంది. హ్మ్. కానీ అది తెలియకుండా కానీ ఇలాంటి కల్లోకి రావటమా, ఆర్థికంగా ఎదక్కపోవటమా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు వస్తాయి మనుషుల్లోనూ. చాలా రకాలైనటువంటి రాసుల్లో పుట్టిన వారికి ఇవి దోషాలన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికి పితృదోషాలుంటాయి. హ్మ్. వీటన్నిటి దోషాల వల్ల ఏమైద్దంటే కాలసర్పదోషం ఉందనుకోండి, వారు ఎంత పని చేసినా ముందుకు వెళ్ళలేరు. ఏదో రకమైనటువంటి రోగాలు, నొప్పులతో ఉంటూ ఉంటారు. హ్మ్. అలానే కలత్ర దోషం ఉంటే పెళ్ళిళ్ళు అవ్వటానికి లేట్ అవుతుంది. పెళ్ళిళ్ళలో సుఖ సంసారం ఉండదు వారికిను. పిల్లలు పుట్టడానికి లేట్ అవుతుండిద్ది. అలానే కుజ దోషం ఉందనుకోండి పెళ్లి అవ్వదు. అయినా కూడా భర్త, భార్యల మధ్యన సంకేత భావం ఉండదు. ఇలాంటి దోషాలనేది వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. ఇవేందంటే మన పూర్వీకులు ఎవరికో సేవ చేసి వదిలివేయటం. ఎవరికో ఫుడ్ పెడుతూ వదిలివేయటం. ఎవరినో ఆరాధిస్తూ వదిలివేయటం, హ్మ్. మర్చిపోవటం. వీటి వల్లనే మనకి దోషాలుగా వస్తాయి. మనం పుట్టేటప్పుడు దోషాలంటారనమాట. ఆ దోషాలుగా వచ్చినప్పుడు పుట్టిన బేబీకి 30 రోజుల లోపున హ్మ్. వారికి కొన్ని శాంతి పూజలని ఉంటాయి. ప్రతి బేబీకి గూడా శాంతి పూజలను చేయించాలి. ఈ శాంతి పూజలు 31 రోజులోపు చేయించాలి పుట్టిన తర్వాత. బేబీ హ్మ్. పుట్టిన తర్వాత. అలా చేయించలేని వాళ్ళకి 16 సంవత్సరాల లోపు వారికి బలరిష్ట రోగాలని వస్తాయి. బాలరిష్ట రోగాలని వారికి గూడా వస్తాయి. హ్మ్. అదొకటి సమస్య అయితే మ్యాండ్రిక సంబంధాలు చేసుకుంటే మ్యాండ్రిక దోషాలు గూడా వస్తాయి. ఇక ఓహో! ఇవన్నీ గూడా పూజించేటువంటి అమ్మవార్లు అవి వదిలివేయటంతో వచ్చేటువంటి దోషాలు ఇవిను. హ్మ్. ఇక మరొకటేందంటే పుట్టలు తవ్వటం, ఇంట్లో దేవుని పూజిస్తూ ఇల్లు పడేవేయటం, హ్మ్. స్థల మార్పిడి చెందటం,
ఇలా ఒక ఇల్లు అమ్మేసుకొని మా పూర్వీకులండి వాళ్ళు ఇబ్బందులు అమ్మేసుకున్నారు, మరి వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వారితో పాటు అమ్మవారిని స్వామివారిని తీసుకెళ్ళలేకపోవటం, కొన్ని మంత్రోచ్చారణలతో తీసుకెళ్ళాలి, అవి తీసుకెళ్ళలేకపోవటం, కొన్ని ఏరియాలో అయితే కళ్యాణాలు చేయలేకపోవటం, కట్లు వేసుకుంటూ ఉంటారు అమ్మవార్లు వస్తారని చెప్పేసి అంటే వ్యసనంతో కుళ్ళుతో ఎదుటి వాళ్ళు కట్లు వేయటం, గద్ద సరిగా వేయకపోవటం, కార్యక్రమాలు సరిగా చేయలేకపోవటం, ఇలాగా ఎన్నో రకాల దాంట్లో బంధనలే ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ సడన్‌గా కొన్ని సమస్యల వల్ల అలాంటి ఇల్లులంటూ అమ్మేస్తూ ఉంటారు. అంటే దేవుడిని అక్కడే ఉంచుతారు గదండీ! ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న ఆ ఇల్లు కనుక్కుంటే, ఇప్పుడు వాళ్ళు పూజించేది వీళ్ళు గూడా పూజించాలంటారా? లేదు, అట్లా ఉండదు. ఇక్కడ ఏమవుద్దంటే ఆ దేవుడు అక్కడి నుంచి వెళ్ళలేదనుకోండి, ఆ! కొన్నవారికి కలిసి రాదు. అక్కడి నుంచి వెళ్ళిన వారు అమ్మిన వాడికి కలిసి రాదు. అమ్మిన వారికి లాగేస్తూ ఉంటది. కొన్నవారిని హ్మ్. ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఉంటది. ఓకే. స్ట్రెస్ ఫీల్ ఉంటది. ఆర్థికంగా ఎదగలేరు కొన్నవారు కూడా. ఎన్నో రకాలైనటువంటి అవి తర్వాత ఏమైందంటే జిన్నాత్‌లాగా అయిపోతాయన్నమాట. అవి మనకి ఒక దెయ్యాల భూతాల్లాగా అయిపోయేసి మనల్ని పీడిస్తూ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఏ వంశంలో అయితే ఉన్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తేనే అవుతుంది. ఇలాగ మర్చిపోయి ఉన్నాము, మాకిలాంటి సమస్యలున్నాయి, మరి మర్చిపోయినాము, మరి ఏం చేయాలి? పెళ్ళప్పుడు మీరు గమనించుంటే ఇంటి దేవత ఉంటారు. ఇంటి దేవతకి ఆడపిల్లలున్నా, మగపిల్లలున్నా కూడా ఇంటి దేవత మొక్కుకొని రండి అని చెప్తారు. అవునండి. అలా లేనప్పుడు మాలక్షమ్మ చెట్టు అంటారు. ప్రతి గ్రామాల్లో అయితే ఇప్పటికే ఉన్నాయి. మాలక్షమ్మ చెట్టు అంటారు. మాలక్షమ్మ చెట్టు. చెట్టు అని ఉంటుంది. ఆహా! ఇక్కడ ప్రతి గ్రామాల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ టౌన్స్‌లో పెద్ద పెద్ద సిటీస్‌లో కూడా ఈ మధ్యన మనం చూసినట్టయితే గనక గ్రామ దేవతల కింద చూసుకుంటా ఉంటారు. అట్లాగా మనకి ఎవరైనా సరే అమ్మవారు గాని, స్వామివారిని కొలుచుకుంటూ ఉన్నారు, వాళ్ళు మర్చిపోయినారు అనుకుంటే గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేసి అక్కడ చెప్పాలి. మా అమ్మవారు ఉండేవారు. హ్మ్. మా అమ్మవారిని మేము మర్చిపోయినాము. అది క్షమాపణ అడుగుతూ పట్టు వస్త్రాలు సమర్పించుకొని, హ్మ్. పసుపు కొమ్ములు సమర్పించుకుంటే గనక ఆ అమ్మవారు కొంతమేర శాంతిస్తారు. ఇంకోటి మాలక్షమ్మ చెట్టు అంటే వేప చెట్టు చుట్టూతా చేసేటువంటి మాలక్షమ్మ అమ్మవారు ఉంటారు. ఆమె కూడా గ్రామదేవత కిందే. కాతే అందరికన్నా కూడా వేరే ఆ పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి ఎక్కువగా వారు పూజిస్తారు. ఉపయోగించుకుంటారనమాట. పూజించుకుంటారు. అలాంటి గ్రామదేవత అంటే మాలక్షమ్మ అంటారు. హుహు. ఆ మాలక్షమ్మ చెట్టు దగ్గర పెళ్లి కుదిరినటువంటి అమ్మాయిని, అబ్బాయిని లేదా అమ్మాయిని ఇంట్లో అమ్మాయిని, అబ్బాయినింట్లో అబ్బాయిని పెళ్లికి ముందు తీసుకొనెళ్ళి అక్కడ పూజ చేసే విధానం ఉంటుంది. పానకం, వడపప్పు, అమ్మవారికి కావాల్సినటువంటి పదార్థాలను తీసుకెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించి, కొబ్బరికాయలు సమర్పించేవారు. ఆ చుట్టాలు, పక్కాలు అందరూ వస్తారు కదా! అందరి చేత కొబ్బరికాయలు కొట్టించాలి. సాక్ష్యం అనమాట అమ్మవారికి. హ్మ్. అంటే మాకు కులదేవత మర్చిపోతే ఈ ప్రక్రియ చేసుకోవాలి. ఇంకా ఆర్థికంగా కలిసి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా స్వామీజీకి, గురూజీకి చూపిస్తే కులదేవతను మర్చిపోయారమ్మా అని చెప్తున్నారు. కానీ అవును. ఏ దేవతో తెలియట్లేదు. అనుకున్న వారికి ఏందంటే మరొక అవకాశం ఏందంటే ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవత దగ్గరికెళ్ళేసి మొక్కుకోవడం ఒకటి. హ్మ్. లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టుకోవడం ఒకటి. ఈ 2 చేస్తూ ప్రతినిత్యం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలానే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో ఫోటోలు పెట్టుకోవటం, ప్రతిమలు పెట్టుకోవటం, అలానే కళ్యాణం చేయించుకున్నటువంటి రథం మీద కానీ, లేకపోతే మనకి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాముల వారి ఫోటో పెట్టుకోవటం. హ్మ్. కళ్యాణ్ రాముల వారి ఫోటోని పట్టాభిషేకం అనే ఒక ఫోటో ఉంటుంది. పట్టాభిషేకంది. అది పెట్టుకోవటం ఇంట్లో మంచిది. ఇంకా కాదు అంటే గనక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత చరిత్రని ఇంట్లో లిఖించుకోవడం. హ్మ్. శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఫోటోని, ఆ యొక్క భార్యాభర్తలు ఇరువైపున ఉన్నటువంటి ఫోటోని ఇంట్లో పెట్టుకోవటం, వారి మందిరాన్ని పెట్టుకోవడం వల్ల కూడా ఈ యొక్క దోషం అనేది కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇవన్నీ కూడా కాదు అనుకున్న వారు చివరిగా ఒక చిన్న అవకాశం ఉంది. అది వారికి సింపుల్‌గా ఉంటుంది. ఏందంటే గనక కొంతమంది కలలో వస్తారు. అవునండి. కానీ ఎవరో తెలీదు. కలలో వస్తున్నారు కానీ ఎవరో పర్టిక్యులర్‌గా తెలియట్లేదు. మరి హ్మ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి కల్లోకి వచ్చినప్పుడు మీకు సమీప దూరంలో ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. హుహు. ఇది చేసుకుంటే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరొకటి చివరగా ఏంటంటే గనక మనకి గౌరమ్మ అని ఉంటుంది. గౌరమ్మ. పెళ్ళిళ్ళలో గౌరమ్మ అని చేస్తారు. గౌరమ్మకి ముందు పూజించిన తర్వాతే అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు గౌరమ్మని చేతిలో పెట్టేసి ఆ గౌరమ్మని పుట్టింట్లో ఇచ్చిపోతారనమాట. అంటే హ్మ్. నాతో సమానంగా గౌరమ్మ మీ ఆస్తి, మీ అంతస్తులు మళ్ళీ మీకు లక్ష్మీదేవి వెళ్తుందని మీరు బాధపడకండి. నాతో పాటు తోడుగా మీకు ఇక్కడ పెట్టేసి వెళ్తున్నానని చెప్పేసని గౌరమ్మ చేత పూజ చేయించి మరీ ఇచ్చెళ్తారు. హ్మ్. ఇంట్లో ఆడపిల్ల కన్నా అయితే కులదేవత, ఇంట్లో ఆడపిల్లకైనా అయితే లక్ష్మీదేవి, ఇంట్లో ఆడపిల్ల ఉన్నటువంటి లలిత అమ్మవారు ఎవరైతే ఉండరు. హ్మ్. ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే గనక వారికి రిలేషన్ అనేది వేరు. తల్లైనా, చెల్లైనా అవును. ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే గౌరమ్మని చేసేసి ఇంట్లో ఇవ్వడం అనేది ఆచారం. ఇలా హ్మ్. చేసినప్పుడు ఏందంటే అప్పుడు కులదేవతలు ఉన్నటువంటి దిష్టి దోషాలు గాని, వారు పెట్టేటువంటి శాపాలు గాని వారు బలి అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పుట్టింట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అలానే ఉంటాయి. కట్నం ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగొస్తుంది కాబట్టి హ్మ్. ఆడపిల్లని కులదేవతగా పిలుచుకుంటారు. కుల అమ్మవారుగా ఉంటారు. లక్ష్మీ అమ్మవారు అంటారు. హ్మ్.
కాబట్టి ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు గౌరీ మాతకి పూజ చేయించుకొని ఆ మాతని పుట్టింట్లో ఇచ్చేసి వెళితే అప్పుడు ఈ కులదేవతల విషయాలనేది కొంతమేర వారికి ఉపశమనం లభ్యపడుతుంది. అక్కడి నుంచి ఏ అమ్మవారు అనుకుంటారో మళ్ళీ వారు అనుకొని పూజించుకునే విధానం అయితే ఉంటుంది. ఇది ఒక అమ్మవారిని మర్చిపోతే ఇవన్నీ కూడా చేసుకుంటే ఏదో రకమైన ఉపశమనం అయితే దొరుకుతుంది. దొరుకుతుంది. ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.